శ్రీకాకుళం జిల్లా మెల్లిపొట్టి మండలం వసంతరక్టిడి రెండు కలిసి ఉంటాయి అన్నమాట. అంటే ఒడిశా ఆంధ్ర బార్డర్ అనమాట. ఇప్పుడు మనం ఒడిశా టెంపుల్ మీకు చూపిస్తాను చూడండి. ఇది శ్రీ రాధా గోవిందుల కృష్ణవారు టెంపుల్ ఇది. ఇప్పుడు ఆ టెంపుల్ వరకు వెళ్దాము, లోపలికి వెళ్తాను చూడండి ఎలా ఉందో. వెళ్ళినప్పుడు 12 అయింది, లోపల ఎవరు లేరు, చాలామంది పూజలు చేసుకుని ఆ టైంకి వెళ్ళిపోయారు. నా పంతులు గారు ఉన్నారు, వాడికి అడిగిస్తే లోపలికి వెళ్ళి పర్లేదు వీడియో తీసుకొచ్చి అన్నారు. నా బట్టి నేను లోపలికి వెళ్ళి వీడియో తీస్తున్నాను చూడండి. అదే మెయిన్ రాధా గోవిందుల ఆలయము వాళ్ళు ఉండే ప్లేస్ అనమాట. ముందుగా చుట్టూ సైడ్లు మొత్తం చూపిస్తాను చూడండి. అక్కడక్కడ రాతి బొమ్మలు ఉన్నాయి చూడండి. అది మీకు బ్లాక్ కలర్లో కనిపించినవన్నీ రాతి బొమ్మలని. మీకు ముందుగా గుడి చుట్టూరు మొత్తం చూపిస్తాను. గుడి చుట్టూరు ప్రదర్శన చేయడానికి బాగుంది ప్లేసు, ఎటువంటి ప్రాబ్లం లేదు. లైటింగ్ కూడా లోపల ఉంది. కాకపోతే నేను వచ్చినప్పటికీ కరెంట్ లేదు కావున లైటింగ్ వేయడం కావలేదు. శిల్పాలు చూడండి మీకు చూపిస్తాను. రాతి శిల్పాలు అన్నమాట అవి అక్కడక్కడ ఉన్నాయి. అన్నీ రాధా గోవిందులకు సంబంధించిన శిల్పాలు ఎక్కువ పర్సెంట్ ఉన్నాయి అందులోని చూడండి. టెంపుల్ చుట్టూ శిల్పాలు పూర్తిగా ఉన్నాయి. నేను ఆల్రెడీ టెంపుల్ చుట్టూ తిరుగుతున్నాను చూడండి. ఆ టెంపుల్ చూడండి ఎలాగ ఉన్నాయి. ఆ శిల్పాలు, ఆ సైడ్ కార్నర్స్ టెంపుల్ రెండు కలర్స్ వేస్తున్నారు. ఆరెంజ్ కలర్ ఒకటి, లైట్ పసుపు కలర్ వేస్తున్నారు. చుట్టుపక్కల మొత్తం ఎంట్రన్స్లో బ్లూ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ ఉంది. ఇప్పుడు నేను ఆ టెంపుల్ లోపలికి వెళ్తాను. కింద మొత్తం గ్రానైట్ వేస్తున్నారు. ఆ టెంపుల్ లోపల ఎంటర్ అయ్యాను, లోపలికి వెళ్తాను చూడండి. లోపలికి వెళ్ళిన ఆల్రెడీ నేను కరెంట్ లేదని ముందుగా మీకు చెప్పాను కదా. లోపల కరెంట్ లేదు. అక్కడ రాధా గోవిందము కృష్ణుల విగ్రహాలు ఉన్నాయి. అవి కరెంట్ లేకపోవడం మీకు సరిగ్గా కనపడకపోవచ్చు. చూడండి మీకు చూపిస్తున్నాను. అక్కడి నుంచి అలా బయటకు వచ్చినాను. నేను వెళ్ళినప్పుడు ఒక్కరు కూడా లేరు. పూజలు చేసుకుని అందరూ బయటకు వెళ్ళిపోయారు. అప్పుడు 12 అయిపోయింది కాబట్టి పూజ క్లోజ్ అయిపోయింది. అక్కడి నుంచి అలా బయటకు వచ్చినాను, డోర్లు మొత్తం క్లోజ్ చేసి. అక్కడి నుంచి నేను డ్రోన్ షాట్ వీడియో చూపిస్తున్నాను టెంపుల్ ఎలాగ ఉంది ఏంటంది. అది అక్కడ ముందుకెళ్తే అక్కడ ఒక ఒకటి ఉంది దారి, ఆ దారి అనమాట. అది బార్డర్ అనమాట, ఆంధ్ర ఒడిశా బార్డరు. ఇక్కడ వరకు ఒడిశా బార్డరు, ఈ గుడి వరకు. ఈ గుడి దాటితే మొత్తం ఆంధ్ర బార్డర్ అనమాట. అక్కడి నుంచి డ్రోన్ షాట్లో మొత్తం మీకు చూపిస్తాను చూడండి. డ్రోన్ డ్యామేజ్ అయిపోయింది, కాకపోతే కొంచెం రిపేర్ చేసుకున్నాను. నా మట్టుకు నేను రిపేర్ చేసి వీడియో తీస్తాను. వీడియో కూడా సరిగ్గా రాలేదు, కాకపోతే మీరు అబ్జర్వ్ చేయండి. డ్రోన్ కెమెరా బ్యాలెన్స్ మీద లేదు. దానికి సంబంధించిన గిమ్ములు పోయింది అన్నాను కదా, అదే గిమ్ములు పోయింది. అందుకే స్లో మోషన్ వీడియో మీకు చూపించడం జరుగుతుంది చూడండి. గుడి చుట్టుపక్కల ఖాళీ ప్లేస్ ఉంది, పూల మొక్కలు పెడితే బాగుండు. కాకపోతే మరి అక్కడ ఏరియా లెవెల్ పెట్టలేదు. డ్రోన్ డ్యామేజ్ అవ్వడం కారణంగా నీకు వీడియో స్లోగా తీయడం జరుగుతుంది. అంటే కెమెరా మెయిన్ డ్యామేజ్ అయింది. అది పర్ఫెక్ట్గా గిమ్మల్ అంటే ఒక పర్ఫెక్ట్ పొజిషన్స్ లేదు, అందుకే స్లో మూమెంట్స్ వీడియో తీయడం అవుతుంది. ఈ రాధా గోవిందుల టెంపుల్ మట్టుకి ఒడిశాకు సంబంధించిందండి, ఆంధ్రాకి సంబంధించింది కాదు ఇది. మీకు ఆంధ్రాకి సంబంధించింది ఇదే ఊర్లో ఇంకో టెంపుల్ ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. మొత్తం రౌండ్ అప్ చేసి మీకు టెంపుల్ మొత్తం చూపిస్తాను చూడండి. ఎందుకంటే ఒడిశాలో టెంపుల్స్ అన్నీ ఒకేలాగా ఉంటాయి. ఆంధ్రాలో మన రాజుగారు కట్టిన ఒడిశా టెంపుల్ గుళ్ళు అన్నీ ఒకేలాగా ఉంటాయి. మీకు ఆ గుడి అక్కడ కూడా వెళ్ళి చూపిస్తాను. వేరే గుడి ఉంది, టెంపుల్ ముందు ఒక గుడి ఉంది, ఆ గుడి కూడా మీకు చూపిస్తాను చూడండి. అది శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం అది. అక్కడ కూడా వెళ్తాను, ఆ గుడి కూడా మీకు చూపిస్తాను చూడండి. ఆ గుడి ఏంటంటే మన ఒడిశా రాజుగారు కట్టించిన గుడి అని. ఒడిశాలో గుళ్ళు అంటే యాజ్ ఇట్ ఈస్ మ్యాక్సిమం అన్నీ ఒకేలా ఉంటాయి, తేడా ఉండదు.
కాకపోతే ఏమైనా కొంచెం డిజైన్ చేంజ్ చేస్తే చేయాలి తప్ప ప్రాసెస్ మొత్తం ఒకేలా ఉంటుంది. ఆ డిజైన్ వర్కింగ్ మొత్తం. డ్రోన్ తీస్తుంటే నాకు ముందు ముఖ్యంగా భయం ఏంటంటే పావురాలు తిరుగుతున్నాయి చూడండి, మీరు చాలా గమనించండి. పావురాలు అక్కడక్కడే తిరుగుతున్నాయి, ఎక్కడ డ్రోన్ తగులుతుందని. ఆల్రెడీ డ్రోన్ డ్యామేజ్ అయిపోయింది, కాకపోతే ఏదో రకంగా మెల్లిగా రిపేర్ చేసుకొని ఆపరేట్ చేస్తున్నాను. అయినా కూడా ఆ చుట్టూ పావురాలు తిరుగుతూనే ఉన్నాయి. అప్పటికి నాకు భయం వేస్తుంది వీడియో తీయడానికి. కాకపోతే ఎన్ని రోజులు అలా భయపడుకొని ఉంటామని చెప్పేసి వీడియో తీయడానికి ట్రై చేస్తున్నాను. అలాగని స్లో మోషన్ వీడియో మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. అప్పటికి వీడియో షేక్ అవుతుంది, బాగా అబ్జర్వ్ చేయండి. కెమెరా గిమ్మల్ అని ఒకటి ఉంటుంది అన్నమాట. అదేం చేస్తుందంటే కెమెరాని కదపకుండా చేస్తుంది. ఎంత పైకి వెళ్ళినా కిందకి వెళ్ళినా నీకు పర్ఫెక్ట్ వీడియో తీయడానికి ట్రై చేస్తుంది. చూడండి మీకు ఎలా కెమెరా ఎలా షేక్ అవుతుంది. ఇది మొత్తం విలేజ్ అనమాట. వసుంధర అండ్ ద రట్టిడి. వసుంధర ఇటుపక్క ఉంది, రట్టిడి అటుపక్క ఉందన్నమాట. దీని పక్కన 8 బట్టి కూడా ఉంది, చాలా బాగుంది. అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ వ్యవసాయం చేయడానికి ఎటువంటికి ఇబ్బంది ఉండదు. 8 బట్టి పక్కన ఉంది కాబట్టి ఇంజిన్ పెట్టుకొని మోటార్లో చెరుకు తోట ఎన్ని వ్యవసాయాలు ఉన్నా అవన్నీ వేసుకోవచ్చు. ఏరుశనగలు, చెరుకు తోటలు, వంకాయ గుడ్లు అన్నీ, వంకాయ పంటలు అన్నీ పండించుకోవచ్చు ఇక్కడ. విలేజ్ నేను చిన్నది అనుకున్నాను కానీ చాలా పెద్దదే చూసినప్పటికీ. ఇప్పటికీ కెమెరా చూడండి చాలా షేక్ అవుతుంది. అలా షేక్ కాకుండా ఉండాలంటే కెమెరాకి గిమ్మలు కంపల్సరీ అవసరం పడుతుంది. అది పెట్టి ఆర్డర్ ఇచ్చాను. ఒకవేళ వస్తే కనుక అది పెట్టేసి మళ్ళీ మీకు వీడియో చూపించడానికి ట్రై చేస్తాను. మీరు చూస్తున్నారు కదా, అదే టెంపుల్ అనమాట. లేదా లైట్ పసుపు కలర్ ఉంది. ఇక్కడ నుంచి పక్కన 8 బట్టి ఉంది, అది కూడా మీకు చూపిస్తాను చూడండి. వాటర్ ఉంది ఆల్రెడీ 8 బట్టి లోపల. వాటర్ తక్కువ ఉంది ఎందుకంటే ఆల్రెడీ వేసవికాలం ఎంటర్ అయింది కాబట్టి వాటర్ కూడా తక్కువ ఉంది. చూసారా, మొత్తం చూస్తున్నారు కదా, చూడండి. మొత్తం ఊరు టెంపుల్ రౌండ్ అప్ చేసి మీకు మొత్తం వీడియో చూపిస్తున్నాను. నేను ఇల్లు చాలా తక్కువనే అనుకున్నాను కానీ చూసినప్పటికి చాలా ఇల్లు ఉన్నాయి. ఇక్కడ 2 వీధులు ఉన్నాయన్నమాట. లోపల ఒక ఇది, బయట ఒక ఇది అనమాట. చూడండి, 2 వీధులు, ఇటుపక్క ఒక ఇది, అటుపక్క ఒక ఇది ఉందన్నమాట. 2 వీధులు ఉన్నాయి అక్కడ ఆ ఊర్లోని. మనం నడుచుకొని వెళ్తే కనిపెట్టలేము. డ్రోన్ వీడియోలు కాబట్టి మొత్తం వీడియో మీకు చూపించగలుగుతున్నాను. సో నేను అలాగా డ్రోన్ టెంపుల్ దగ్గర తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే గాలి ఎక్కువ వేసినప్పుడు డ్రోన్ కదులుతుంది, కదలగానే గిమ్మలు కూడా ఆటోమేటిక్గా కదిలిపోద్ది. మీకు ఫస్ట్ చూపించిన టెంపుల్ అనమాట అది. చూడండి, ఒరిస్సాలో ఏదైనా డెవలప్మెంట్ చేయాలంటే కొంచెం లేట్ ప్రాసెస్ జరుగుతుంది. టెంపుల్ కంటే మరి అంతగా పట్టించుకోరు. ఏదో ముఖ్యమైన టెంపుల్, పెద్ద పెద్ద టెంపుల్ అయితే పట్టించుకోవచ్చు కానీ విలేజ్ టెంపుల్ అంతగా పట్టించుకోరు. విలేజ్ టెంపుల్లో విలేజ్లో ఉన్న పీపుల్సే అట్లా డెవలప్మెంట్ చేసుకోవాలా. చూడండి, మళ్ళీ ఒకసారి రిప్లై చేస్తున్నాను మీకు. ఇందాక ఏంటంటే విలేజ్ సెంటర్ నుంచి వీడియో తీసాను. ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వచ్చి వీడియో చేస్తున్నాను. ఒకప్పుడు చూస్తే ఫుల్ చెట్లుండి ఇప్పుడు ఆ చెట్లు వెళ్ళలేవు, ఎక్కువ పర్సెంట్ ఇల్లు కనిపిస్తున్నాయి. పర్వాలేదు, కొంతవరకు ఇల్లు కనిపిస్తున్నట్టే, డెవలప్మెంట్ అయినట్టేనే. డ్రోన్ మెల్లిగా కిందకి ల్యాండ్ చేయడానికి ట్రై చేస్తాను.
దానికి మెయిన్ ఏంటంటే గిమ్మలు కదపకంటే ఏదైనా ప్యాకింగ్ చేస్తేనే నీకు వీడియో కరెక్ట్గా వస్తుంది. గిమ్మలు కదలకూడదంటే దానికి 3 మోటార్స్ ఉంటాయి చిన్న చిన్నవి. ఆ మోటార్స్ ఏం చేస్తాయి లాక్ చేస్తాయి అన్నమాట. ఆల్రెడీ కిందకి ల్యాండ్ చేస్తాను చూడండి, షేక్ ఎలాగవుతుందో. ల్యాండ్ చేసి మీకు ఈ ఊరి సేవన ఒక టెంపుల్ ఉందన్న కదా, అప్పుడు ఆ టెంపుల్ దగ్గరకు వచ్చాము. శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం ఇది, పురాతనమైనది. చూడండి మీకు చెప్పాను కదా ఆల్రెడీ పాత ఎలాగ ఉంటుంది ఏటంది, అది ఈ ఆలయము. ఆ పక్కన ఒక చిన్న ఆలయం ఉంది, శ్రీ దుర్గమ్మ ఆలయం. ఆ ఆలయం దగ్గరికి కూడా వెళ్ళాము. అది కూడా చూడండి, శ్రీ అమ్మవారు దుర్గమ్మవారి ఆలయం ఇది పక్కన ముందుగా. తర్వాత ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. మన ఆంజనేయ స్వామికి ఆల్రెడీ లోపలికి వెళ్ళి వచ్చాము. అది చూడండి టెంపుల్స్ అక్కడ ఎలాగ ఉన్నాయి. ఇది మర్రి చెట్టు వెనకాల ఉందన్నమాట. నేను ఇందాక డ్రోన్ ఎగరేసినప్పుడు అది కనిపించలేదు. మళ్ళీ వాళ్ళకి అడిగితే ఆ మర్రి చెట్టు వెనకాల ఒక గుడి ఉందని చెప్పగానే మళ్ళీ అక్కడికి వచ్చి వీడియో తీయడం అవుతుంది. ప్రదర్శన చుట్టూ ప్రహరీ కూడా ఉంది. ప్రదర్శన చేసుకోవడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే ఇక్కడ మొక్కలు ఎక్కువ లేవు, పూల మొక్కలు గట్రా మామూలు నార్మల్గా ఉన్నాయి. ఒడిశా టెంపుల్ అంటే యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఉంటాయి, ఇదే డిజైన్తో ఇలాగ ఉంటాయి. పురాతనమైన పాతవైన ఇదే డిజైన్ ఇలాగే వాడతారు. మరి కొత్త డిజైన్ ఏది లేదు. అదే విలేజ్ టెంపుల్ అంటే ఈ టైప్లో ఉంటాయి. కొంచెం డెవలప్మెంట్ టెంపుల్ అంటే కొంచెం వెరైటీగా ఉంటుంది. అవి ఎక్కడున్నా మనకు తెలిసిపోద్ది. ఒడిశా టెంపుల్ అనగానే ఇది ఒడిశా టెంపుల్ అనుకోని గుర్తుపట్టేవచ్చు. మీకు కిందకి ఆంజనేయ టెంపుల్ అన్నాను కదా, అదే అనమాట ఇది. ఆ లోపలికి వెళ్తున్నాము చూడండి, శ్రీ వీరాంజనేయ ఆలయం ఇది. ఆ స్వామివారు ఉన్నారు లోపల. అక్కడి నుంచి మళ్ళీ గుడి క్లోజ్ చేసి బయటకు వచ్చేసాము. పైన లింగేశ్వర స్వామి ఆలయం ఇది అన్నమాట. ఇది ఈ గుడి ఒక్కటే పైన డిజైన్ కట్టున్నారు చూడండి, పైన డిజైన్ చూపిస్తాను మీకు. అక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాను. మళ్ళీ లోపలికి వెళ్ళి ఆ స్వామివారు మీకు చూపిస్తాను చూడండి. అంటే ఇందాక అడిగాను వాళ్ళకి లోపలికి వెళ్ళొచ్చు అంటే వెళ్ళొద్దు అన్నారు. మళ్ళీ అడిగితే పర్వాలేదు వెళ్ళు అనగానే మళ్ళీ నేను డోర్ ఓపెన్ చేసి మళ్ళీ వెళ్ళాను. ఇక్కడితో మీకు డ్రోన్ వీడియో చూపిస్తాను చూడండి. డ్రోన్ వీడియో కూడా ఎక్కువ తీయలేదు, ఎందుకంటే కెమెరా సేక్ అవుతుంది కాబట్టి అంత క్లియర్గా కనిపించదు. ఈ గుడి చుట్టూరా చెట్లు ఉన్నాయి, అందుకని నేను ఎక్కువ వీడియో తీయలేదు. చూపిస్తాను చూడండి. అలాగే విలేజ్ కూడా ఇంతకుముందు చూపించాను కదా, మళ్ళీ ఒకసారి చూపిస్తాను, మళ్ళీ చూడండి. చూసారా ఈ గుడి చుట్టూరా చెట్లు ఉన్నాయి, అందుకే మీకు విలేజ్ కనిపించలేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్.